లో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక ప్రీమియం హోటల్ అయితే స్టే చేయబోతున్నాను. ఇక్కడ అంటే చాలా చౌక. ఒక్క రోజుకి కేవలం 4,000 రూపాయలు మాత్రమే. అసలు నాకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనేది మీకు ముందు తెలుస్తుంది. అలాగే ముందు అసలుకి మనం ఏ హోటల్లో ఉండడం మీరే చూడండి. జింజర్ హోటల్ నేమ్ వచ్చి జింజర్ అన్నమాట. ఈ వీడియోలో మీకు ఈ హోటల్ టూరు, అలాగే రూమ్ టూరు, అలాగే మనకి బాత్రూమ్ టూర్, లిఫ్ట్ టూర్, అన్ని టూర్లు ఈ ఒక్క వీడియోలో ఇంక్లూడ్ ఉంటాయి. సో కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు అదేంటో కానీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాచ్మెన్ అన్న మాకు బాగా పరిచయం అయిపోతారు. ఇది బీటెక్ నుంచి వస్తున్న ఆయనవాతి అన్నమాట. అన్న వీడియో తీస్తుంటే సిగ్గుపడిపోతున్నాడు. जय बोलो श्री गणेश महाराज के जय। ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమా. మనం ఉండేది సెకండ్ ఫ్లోర్లో. ఇప్పుడు నేను అది క్లోజ్ అయింది, అయినా పోదు. నువ్వు ఇక్కడ సెకండ్ ఎంత నొక్కినా కూడా పోదు. ఎందుకంటే మనకు ఒక కార్డు ఇస్తారమ్మా. సో ఈ కార్డును పెట్టాలి. ఇక్కడ కార్డును పెట్టి నొక్కితేనే బంద్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రిసిటీ బిల్ సేవింగ్ అంటారు అనమాట. ఎవడంటే వాడు వచ్చి లిఫ్ట్ వాడేస్తాడని చెప్పి కార్డు అనమాట. అన్నిటికీ ఇదే కార్డు. రూమ్ ఓపెన్ చేయాలన్నా, ఈ రూమ్లో లైట్లు వెళ్ళగాలన్నా అన్నిటికీ ఇదే కార్డు. నేను ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చెప్తున్నాను, మీకు తెలిసి ఉంటే పర్లేదు. సో ఎవరైనా తెలియదు ఉంటే తెలుసుకుంటారని చెప్తాను. మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి చూడండి, వాల్ పెయింట్ మొత్తం చెన్నై సూపర్ ఉంది. మంచి పిక్చర్స్ దిగొచ్చు అనమాట ఫోటోషూట్. ఎలా మన ఫోటోషూట్ ఏంటంటే ఇట్లా నిలబెట్టుకుని ఒకసారి ఇట్లా చూడాలి, ఒకసారి స్ట్రైట్ చూడాలి, ఒకసారి లెఫ్ట్ చూడాలి, అంతే. మన ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్. సూపర్గా ఉంది. ఇక్కడ కూడా బాగుంది. హోటల్ అయితే సూపర్గా ఉంది అబ్బా. 4,000 అబ్బా నైట్కి, ఆ మాత్రం ఉంటుంది మరి. నెక్స్ట్ 214. ఇక్కడ చూడండి, తాళాలు పెట్టేదంతా అయిపోయింది. ఇప్పుడంతా కార్డు, ఏదైనా కార్డు. డబ్బులు తీయాలన్న కార్డు, డోర్లు ఓపెన్ చేయాలన్న కార్డు, లిఫ్ట్లో ఓపెన్ చేయాలన్న కార్డు, ఏదైనా కార్డే అట్లా పెట్టేస్తాం. ఓపెన్ అయింది. రండి రండిరా. ఇలా వచ్చిన తర్వాత లైట్లన్నీ ఆగిపోయి ఉంటాయమ్మా. సో మనం ఈ కార్డ్ని సింపుల్గా ఇట్లా దాంట్లో పెట్టేస్తామంటే లైట్లన్నీ వెళ్ళిపోతాయి. అదో ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ బాత్రూమ్ డోర్ లాస్ట్లో చూద్దాం. స్పెషల్ ఇక్కడ మనకి ఇష్టమైంది మన మిత్రుడు, అన్నిటికీ మన అర్థం. ఇది పెద్దది ఉంది. నెక్స్ట్ ఇక్కడ టీవీ అబ్బా, శాంసంగ్ టీవీ ఉంది. సో ఆన్ చేస్తాం. ఆన్ చేసి మనం ఛానల్ పెడతాం లాస్ట్లో. నెక్స్ట్ వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్. సో ఇది నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇది ఒకటే. సో ఇది ఉన్నప్పుడు చేతుల్లో గుడుగులు అంటా ఉంటాయి. ఎప్పుడైతే ఇలా లాగుతూ ఉంటామో నాకేమనిపిస్తుంది అంటే బావిలో నీళ్ళు పడుతుంది చూసా, బావిలో నీళ్ళు పడేది అట్లా అనిపిస్తూ ఉంటుంది.
డోర్ తీ వ్యూ చూద్దాం. సో బాల్కనీ ఇక్కడ నుంచి వ్యూ చూడకుండా బా, ఆ వ్యూ చూడండి ఒకసారి. ఫోన్ కూడా ఉంది, ల్యాండ్ లైన్ నెంబరు. సో ఇక్కడ మీరు లవర్లకు ఫోన్ చేసుకోవాలంటే పోదు అనుకుంటా, ఓన్లీ రిసెప్షనిస్ట్లకే పోతుంది. ఫోన్ చేసి మనం మాట్లాడచ్చు. అన్న దేవర స్టెప్ కాసు మెత్తగా ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్ చూపిస్తాను చూడండి. పడక్క నైట్ చిల్డ్ అవ్వడానికి. మీరు బీర్లు గీర్లు తాగొచ్చి నాకైతే తెలియదండి. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది కానీ ఎంటీ ఉంది, ఏం మెట్ల అయింది, అంత ఖాళీ. మా వాడు టీషర్ట్ ఏడు వేసేసాడు. ఓకే, దీంట్లో ఏం లేవు. కాఫీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఏదో పెట్టాను మొత్తం స్టఫ్. అమూల్వి ఏవో ఉన్నాయి. నెక్స్ట్ బాయిలర్, హాట్ వాటర్. విజ్ఞాన ప్రదర్శన పెట్టి హాట్ వాటర్కి ఇది ఉందండి. నెక్స్ట్ ఇదేమంటారు దీన్ని, షెల్ఫా? ఓకే, షెల్ఫ్ ఉంది. 4 బట్టలు పెట్టేసుకోవచ్చు. కింద లాకరు, బొక్క మనకు డబ్బులు ఇవ్వలేవు, లాకర్ పెట్టాలండి. ఏసీ, బా ఏసీ ఉందండి. ఏసీ దుమ్ము లేకపోతుంది. ఇంకా ఇది మనం అన్నీ పెద్దగా చూపించాం, మనం అంతా పై చూపిస్తాం. ఇప్పుడు మెయిన్ చూపిస్తాం, బాత్రూమ్ డోర్. సిద్ధమా? ఓకే. ఓ మై డియర్. ఓకే, నేను ఇంతవరకు ఫస్ట్ టైం చూస్తాను టవల్ని కింద సపరేట్గా వేసి. కొంచెం చూడండి, కనిపిస్తుందా టవల్? కింద టవల్, వైట్ టవల్ కింద వేశారు. నిజంగా చెప్పాలంటే దాన్ని తొక్కలు అనిపించలే, మనసు రావట్లే. బట్ ఏం చేస్తాం, తప్పదు. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే నాకు నచ్చింది ఈ డబ్బా. అద్దంలో లైట్ పెట్టేసినారు. అద్దం లైటే కదా, లైట్ అంటే చుట్టూరు మంచిగా ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్ వాష్, ఇది డ్రైయర్ కూడా ఉందమ్మా మనకి. డ్రైయర్ అబ్బా గాలి మనకిష్టం లేదు. డ్రైయర్ జుట్టు అంతా బాగుంది ఉండేది. నెక్స్ట్ మనకి ఏంటంటే వాటర్లో మనకి ఆల్రెడీ టవల్స్ ఉంటాయి, ఆల్రెడీ వాష్ చేసిన టవల్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకి డెంటల్ కిట్ ఉంటుంది బ్రష్ చేసుకోవడానికి. కొత్త బ్రష్, కోల్గేట్ పేస్ట్ ఇవైతే ఉన్నాయి. ఇవి కొత్తవి మేము వాడినట్టు అండి, ప్రతిరోజు మారుస్తారనమాట. నెక్స్ట్ హ్యాండ్ వాష్, ఇది మెయిన్. సరికంత ఎక్కడ ఉంది పుష్ప? ఆన్ చేసి వచ్చేస్తుంది. ఎట్లా అంతే, తిప్పు పైకి. ఇది తిప్పరు కదా నట్టు. చిన్న మంచిగా కానండి. ఆటగాడు బాగా పనికొస్తాడు. బా వేడి వాటర్ వస్తున్నాడు. మొత్తానికి ఇది టూరు చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసేదాన్ని బట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ డే స్టే ఇన్ జింజర్ హోటల్ తమిళనాడులో వచ్చేస్తుంది. మ్యాటర్ ఏంటంటే మనకి ఇక్కడ ఆపర్చునిటీ రావడానికి రీజన్ ఏంటంటే మాకు ఈ అకామిడేషన్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మేము చెన్నైలో ఉంటున్నాం అనమాట. సో చెన్నైలో రెడ్ అలర్ట్ ఉంది. సో మంచిగా వర్షాలు పడతాయని చెప్పి మనకి రెడ్ అలర్ట్ అయితే ఉంది. సో దానికోసం మా కంపెనీలో సో బీసీపీ అని ఒకటి ఉంటుంది అనమాట, బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ అనమాట. సో ఈ ప్లాన్ ద్వారా ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో పనిచేసే వాళ్ళు కొంతమందికి కంపెనీ వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఇన్ కేస్ పవర్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు లాగిన్ అవ్వలేరు అనమాట. బట్ 24/7 అనేది ఆ ప్రాజెక్ట్ రన్ అవ్వాల్సింది. కాబట్టి కొంతమందికైనా ఈ యొక్క వాళ్ళంటే అకామిడేషన్ ఇస్తే
ఆ ప్రాజెక్ట్లో ఏవైతే మెయిన్ టాస్క్లు ఉంటాయో ఖచ్చితంగా ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా. కాబట్టి దానికోసం అయితే ఇటువంటి సిచ్యువేషన్లో మనకి కంపెనీ నుంచి మనకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అందులో భాగంగా మాకు ఇక్కడ వచ్చిందనమాట ఈరోజు. సో ఇక్కడ 1 నైట్ స్టే అనమాట. ఇంకా 3 డేస్కి వేరే హోటల్ ఇచ్చింది. నెక్స్ట్ ఆ హోటల్కి వెళ్తాము. ఆ హోటల్ కూడా టూర్ అనేది చేస్తాను. సో హోటల్ టూర్ వస్తుంది, అది వస్తుంది. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. మన ఛానల్ పెట్టుకొని ఒకసారి చూస్తున్నాం వీడియోలో. నెక్స్ట్ డే వెజ్ మీల్స్ హోటల్లో చెక్అవుట్ చేసాము. నెక్స్ట్ 4 పాయింట్స్కి వెళ్తున్నాం. మధ్యలో లంచ్ చేయడానికి వచ్చాం. సో లంచ్ ఏం చేస్తాం అది కూడా చూస్తాం. రసం, సాంబార్, పప్పు, చికెన్ స్పెషల్ బోన్లెస్. నెక్స్ట్ ఏదో కర్రీ తెలియదు, పచ్చడి, స్వీట్, ఎక్కువనే అయిపోయి మజ్జిగ సార్ తినేది. వన్ మోర్ ప్లేట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.